హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మూన్ బిస్కెట్స్ అండి. మూన్ బిస్కెట్స్ ఇంట్లో ఈజీగా ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక కప్ షుగర్ తీసేసుకొని ఆ షుగర్ని పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని నూనెని వేసేసుకొని బీట్ చేసుకోవాలండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలండి. ఇక్కడ పూర్తిగా నెయ్యిని వాడిన హెల్దీ రెసిపీ అవుతుంది. నేను ఇక్కడ రెండింటిని వాడాను. ఓకేనా, ఇలా బీట్ చేసుకున్న తర్వాత 2 కప్పుల గోధుమ పిండిని జల్లించుకోవాలండి. అందులోనే వంట సోడా, సాల్ట్ వేసేసుకొని ఫింగర్స్తో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సరిపోకపోతే మీకు నెయ్యి కానీ నూనె కానీ సరిపోకపోతే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. కానీ నాకు సరిపోలేదు. ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా రావాలి, మనకు పిండిని విరిచినప్పుడు ఇలా రావాలండి కన్సిస్టెన్సీ. ఇలా వస్తే బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. ఇలా వచ్చిన పిండిని మనం చేత్తో ఫస్ట్ రౌండ్గా చేసుకున్న తర్వాత ఒకసారి కర్రతో రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్న తర్వాత నేను గ్లాస్ హెల్ప్ తోటి ఇలా మూన్ షేప్స్ వచ్చేలాగా మూన్ షేప్స్ చేసుకున్నానండి గ్లాస్ తోటి. ఇలా చేసుకున్న బిస్కెట్స్ని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. చూడండి, షేప్ బాగా వచ్చింది. ఇలా వచ్చిన బిస్కెట్స్ అన్నిటిని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి మిగిలిపోతుంది కదండి, మళ్ళీ ఈ పిండిని రౌండ్గా చేసేసుకొని మళ్ళీ అదే షేప్లో రిపీటెడ్గా చేసుకోవాలి. ఇక్కడ బిస్కెట్స్ మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే మూన్ షేప్ బిస్కెట్స్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా లాస్ట్లో వచ్చేసి కొంచెం పిండి మిగిలిందండి. ఈ పిండిని నేను రౌండ్గా పెట్టేసుకున్నాను. బిస్కెట్ పెట్టేసుకొని మన స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో స్టాండ్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ప్లేట్ పెట్టేసుకోవాలి. 30 to 40 minutes సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బిస్కెట్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఓన్లీ గోధుమ పిండినే వాడాను. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్